Hey, good afternoon to all. ఈరోజు మనం క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుని మనకి ఈ చాప్టర్ ముగించుకుంటాం. అలాగే ఈ సెమిస్టర్ సిలబస్ కూడా ఏడాది అయిపోతుంది. మనకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది చాలా రోజుల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. తర్వాత ఇది అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాల ఆధారంగా సిసి మోడల్ ప్రశ్నపత్రం గురించి మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో థియరిటికల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం. మనం ప్రాక్టికల్గా అక్కడ మనం ఆల్రెడీ ఇందువరకు నేర్చుకున్నాం. దాని థియరిటికల్గా ఏముంది అనేది మనకు చెక్ చేసుకుంటాం. ఒకసారి దాని గురించి విపులంగా ఒకసారి చూద్దాం. ఇదేనమ్మా చెప్పుకునేది, మనం జ్ఞానం చెప్పుకోవాలా. విద్యా సాధన స్కాలర్షిప్ అచీవ్మెంట్ టెస్ట్ అంటాం. ఇక్కడ ఒక యూనిట్ లేదా చాప్టర్ బోధనానంతరం అందులోని లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుని చేత సాధన పరీక్ష తయారు చేయడం పడుతుంది. దీంట్లో లక్ష్యాత్మక, లఘు సమాధానాలు, వ్యాస రూపాలు ఇవ్వడం జరుగుతుంది, వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పును మాపనం చేయొచ్చు అనమాట. దీని యొక్క అంటే ఇది ఒక యూనిట్ అంటే మనం బేసిక్గా అంటే ఉపాధ్యాయ విద్యార్థిగా ఉన్న మీరు పిల్లలకి పాఠం చెప్పిన తర్వాత ఆ పాఠాన్ని నేర్చుకున్నటువంటి విద్యార్థుల్లో వచ్చిన ప్రవర్తనని మనం లెక్క కట్టడానికి మనకి ఈ స్కాలర్షిప్ అచీవ్మెంట్ టెస్ట్ అనేది మనం నిర్వహిస్తాం అన్నమాట. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ఉపాధ్యాయుని తోటి తయారు చెప్పడానికి మీరే తయారు చేస్తారు. పాఠ్యాంశ ఉద్దేశాలు, లక్ష్యాలు విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులో దృష్టిలో ఉంచుకొని తయారు చేసినటువంటి పరీక్ష. అంటే విద్యార్థుల్లో మనకు ఉన్నటువంటి మనం ఏదైతే లక్ష్యాలని మనం ఉద్దేశించమని చెప్పామో అవి అంటే ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలని పూర్వకాలం పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడు దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం? విద్యా ప్రమాణాలుగా పిలుస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినటువంటి పరీక్ష. తరగతి గదికి సంబంధించిన పరీక్ష కనుక తన పీరియడ్లోనే దీన్ని ఉపాధ్యాయుడు నిర్వహించుకోవచ్చు. ఈ పీరియడ్లోనే నీకు కేటాయించినటువంటి 45 minutes అవర్లోనే ఆ పరీక్షని నువ్వే కండక్ట్ చేసుకుంటావు. ప్రణాళికాబద్ధమైన పరీక్ష కనుక లక్ష్యాలకు, విషయాలకు, ప్రశ్న రకాలకు, కఠినత స్థాయికి ప్రాముఖ్యాన్ని కలిగి ఉండి బ్లూ ప్రింట్ ద్వారా ప్రశ్నపత్రం తయారు చేసుకుంటాం. క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి బేసిక్ ప్రికాషన్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం. ఏమేమి తీసుకున్నాం? ఇక్కడ లక్ష్యాలకు ప్రణాళికాబద్ధమైన పరీక్ష కనుక లక్ష్యాలకు మనం ఏదైతే లక్ష్యాలు పరీక్షించాలనుకుంటున్నా వాటికి సంబంధించి, విషయాలకు, ప్రశ్న రకాలకు, కఠినత స్థాయి వీటికి ప్రాముఖ్యాన్ని కలిగి బ్లూ ప్రింట్ ద్వారా తయారు చేస్తాం. ఈ 4 మనం చూసుకుని బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నమాట. అది ఆల్రెడీ మనం తెలుసుకుని చేసాం కాబట్టి తెలుస్తుంది. ఇదే ముందు చెప్పుకున్నాం అనుకోండి, ఇందులో మనకి వీటి విషయం బ్లూ ప్రింట్ అంటే ఏంటి, కఠినత స్థాయి అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి, విషయాలు అంటే ఏంటి, ప్రశ్న రకాలు మనకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనం బాగా తెలిసింది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనమాట. అలాగే ప్రశ్న పత్రంతో పాటు గణన చూసి స్కోరింగ్కి కూడా తయారు చేసుకోవాలి. అది కూడా మనం తయారు చేసుకోవాలి. గణ కల్పన, మార్కింగ్ స్కీమ్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ మనం చెప్పుకున్నాం కదా. ఏ
స్టెప్కి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేది ఇక్కడ చేసాం. తర్వాత పరీక్షాంశ విశ్లేషణ, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్, ఏ క్వశ్చన్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా చేస్తున్నాం. ఉండటం వలన విషయాత్మక అంచనాలు, ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ మరియు గుణాత్మక మూల్యాంకన, క్వాలిటీ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలుంటుంది. ఇవన్నీ కూడా మనం చేసినవి దీని యొక్క లక్షణాలు అన్నమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒక యూనిట్లో విద్యార్థుల ప్రతిభను మూల్యాంకనం చేస్తుంది. ఉపాధ్యాయుని సహాయంతో విద్యార్థులు ఆ యూనిట్లో లోటుపాటును విద్యార్థులు తెలుసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉపాధ్యాయుడు తన బోధన పట్టుకున్న మూల్యాంకనం చేసుకుని తగిన మార్పులు చేర్పులు చేసుకోవడానికి తోడ్పడుతుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడంలో తోడ్పడుతుంది. ఈ విధంగా మనకి సహాయపడుతుంది. బోధన అభ్యసన కృత్యాల్లో మార్పులు చేర్పులు, లక్ష్యాలు ఎంపికలు, ప్రశ్నపత్రం, ప్రశ్న స్థాయి నిర్ణయించడం లాంటి అంశాలకు కలుగుతుంది. సమాధాన పత్రాలను దిద్దడంలోనూ, సమాధానాలు మార్పుల్ని వేయడం పద్ధతిలోనూ లక్ష్య సిద్ధి కలిగి ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా బోధన అభ్యసన కృత్యాలు రూపకల్పన వీలు కలుగుతుంది. విద్యార్థులు తమ ఆశించిన ప్రవర్తన మార్పు విద్యా లక్ష్యాల ఆధారంగా ఎప్పటికప్పుడు పరీక్ష ద్వారా తెలుసుకునే మార్గాలు ఉంటాయి. ఇది ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇందులో ఏంటంటే పరీక్షా పత్రం తయారీకి అన్నమాట. ఇందులో కొన్ని పాఠ్యాంశాలు బోధనానంతరం, అంటే మనం ఏదైతే చెప్పామో అంటే దాని బోధనానంతరం ఉత్తమ నికష లక్షణాలను దృష్టిలో ఉంచుకొని కాదు. ఉత్తమ నికష లక్షణాలు మనం ఏం చెప్తున్నాం? ఉత్తమ నికష లక్షణాలు గుర్తున్నాయా? ఉత్తమ నికష లక్షణాలు చెప్పుకున్నామా? స్వాతి, బిందు ఉత్తమ నికష లక్షణాలు, అశ్విని, సౌజన్య, ఉత్తమ నికష లక్షణాలు ఎన్ని? అశ్విని, సత్యశ్రీ, స్వాతి. వినిపిస్తుందా? ఉత్తమ నికష లక్షణాలు ఎన్ని అన్న ఐడియా ఉందా? మనం చెప్పుకున్నాం, 10 చెప్పుకున్నాం కదమ్మా. సప్రమాణత ఉండాలి, చెప్పుకున్నా, రిలయబిలిటీ ఉండాలి, విశ్లేషించడానికి అనువుగా ఉండాలి, ఇంకా చాలా చెప్పుకున్నాం. 10 ఉన్నాయి. 10 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఆ ప్రశ్నకి ఆన్సర్ రాసి క్వశ్చన్ నెంబర్ కూడా చూడొచ్చు అని చెప్పాను. సో కాబట్టి అవన్నీ మర్చిపోతున్నారు, అది కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. సో ఉత్తమ నికష లక్షణాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించాలి. శాట్ పరీక్షని ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను దృష్టిలో ఉంచుకొని లక్ష్యాత్మక లఘు సమాధానాలు, వ్యాసరూప సమాధానాలను ఇవ్వాలి. ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పరీక్ష పూర్వాంశాలు. విద్యా సాధన పరీక్షను తయారు చేసే ముందు ఉపాధ్యాయుడు ఈ పరీక్షలో ఇచ్చే పాఠ్యాంశాలను, పరీక్ష కాల వ్యవధిని, పరీక్షాంశాలు, గరిష్ట మార్కుల గురించి సమాచారాన్ని నిర్ణయించాలి. అంటే మనం ఇందులో ఏం చేస్తామంటే బేసిక్స్ అనమాట. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, రోల్ నెంబర్, క్లాసు, టైం అని చెప్పు, ఏ టాపిక్ మీద కండక్ట్ చేస్తున్నా, ఇవన్నీ బేసిక్స్ రాస్తారన్నమాట. పూర్వాంశాలు, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అని చూసారా, అదన్నమాట. తర్వాత విద్యా సాధన పరీక్షా పత్రిక నిర్మాణం. ఇందులో మనకి వెయిటేజ్ టేబుల్స్, బ్లూ ప్రింట్ అన్నమాట, దాన్ని తయారు చేసుకుంటాం. వెయిటేజ్ టు ఆబ్జెక్టివ్స్ ఇచ్చిందంట. అంటే మనం ఇక్కడ ఆబ్జెక్టివ్స్ బదులు మనం ఏం చేస్తాం? వెయిటేజ్ టు కాంపిటెన్సీస్ అంటాం. ఈ కాంపిటెన్సీస్ ఎన్ని మనకి? 5. టీఆర్, సిసిఆర్కి మార్కులు కేటాయించాం. తర్వాత ఇక్కడ విషయ భారత్వం, కంటెంట్, వెయిటేజ్ టు కంటెంట్.
మనం ఏ యూనిట్కి అయితే మనం కండక్ట్ చేస్తున్నామో ఆ యూనిట్, అందులో ఉన్నటువంటి సబ్ యూనిట్స్, దానికి కేటాయించినటువంటి మార్కులు మరియు ఆ పర్సంటేజ్ని మనం అక్కడ నమోదు చేయాలి టేబుల్లో. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మనం ప్రశ్న రకాలు బట్టి వెయిటేజ్ టేబుల్ అనమాట. అంటే ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది, షార్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఉంటుంది. వీటిని ఏ విధంగా ఎలాగా రాయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే ఎస్ఐ క్వశ్చన్ ఎన్ని లైన్లో రాయాలి, షార్ట్ ఆన్సర్ ఎన్ని లైన్లో రాయాలి, ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్ ఎలా చేయాలి అంటే డిస్క్రిప్షన్స్ అవన్నీ ఇందులో ఇచ్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిఫికల్టీ లెవెల్. అంటే మనం డిఫికల్టీలో 3 టైప్స్ ఆఫ్ డిఫికల్టీ చెప్పుకున్నాం. యావరేజ్ లెవెల్ అనేది మిడిల్ ఉంటుంది, అబవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. కాబట్టి అలాగా ఈ వెయిటేజ్ 4 టేబుల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్లూ ప్రింట్, ఈ 4 టేబుల్ని తీసుకొచ్చి మనం ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాం. దాన్నే బ్లూ ప్రింట్ అంటాం. బ్లూ ప్రింట్ ఆధారంగానే మనం క్వశ్చన్స్ అనేది కూడా సెట్ చేసుకుంటాం. క్వశ్చన్ పేపర్ అనేది కూడా మనం అంతా స్పష్టంగా తెలుస్తుంది. అది ఇక్కడ ప్రిపరేషన్ ఇక్కడ ఇచ్చాడు, పేపర్, క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఇక్కడ ప్రతి ప్రశ్నపత్రంలోని వ్యాస రూప ప్రశ్నలకు అంతర్గతముగా ఎంపిక చేసుకునే రాసుకునే అవకాశం ఇవ్వదు. మనం ఎస్ఐ క్వశ్చన్ ఖచ్చితంగా చాయిస్ ఇవ్వాలి. అది ఖచ్చితం అనమాట. ఎందుకు ఇవ్వాలి అంటే చాలా ఒకటే క్వశ్చన్ ఇచ్చారనుకోండి, రాకపోతే విద్యార్థి చాలా పర్సంటేజ్ ఎక్కువ దగ్గర మినిమం 10 to 20% మార్క్స్ లాస్ పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాయిస్ అనేది ఇచ్చి తీరాలి. అనగా ఏదైనా ఒక వ్యాసరూప ప్రశ్న ఇచ్చినప్పుడు దాని క్రిందనే మరి ఒక వ్యాసరూప ప్రశ్న ఇవ్వాలి. విద్యార్థి మొదటి దాన్ని కానీ రెండో దాన్ని కానీ ఎంపిక చేసుకునే వెలుసుబాటు ఖచ్చితంగా కల్పించాలి. మిగిలిన రూపంలో ప్రశ్న అంతర్గతంగా ఎంపిక చేసుకునే వెలుసుబాటు ఉండకూడదు. అంటే షార్ట్ ఆన్సర్లో 10 ఇస్తాడు, 10 రాసేవలసిందే. ఒక 3 మార్కులు పోయినా 100 మార్కుల మీద ఏమీ అవ్వదు. సో కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఎస్ఐ క్వశ్చన్ మాత్రం ఇంటర్నల్ చాయిస్ అనేది ఇవ్వాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా తయారు చేసినా ఏ క్వశ్చన్ పేపర్లో అయినా సరే మీకు దాని చాయిస్ అనేది లేకుండా ఉండదు. తర్వాత ప్రశ్నాపత్రంలో ప్రశ్నలను బట్టి రాయడానికి వీలుగా ఉండకూడదు. ఇక్కడ మనం పిల్లవాడి యొక్క అవగాహన సామర్థ్యాన్ని మనం పరీక్షించాలి. అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి అవగాహన అంటే బట్టి పెడితే అవగాహన అవ్వదు. కాబట్టి అవగాహన చేసుకుని రాసే విధంగా ఉండాలి, కానీ బట్టి రాసే విధంగా ఉండకూడదు. ప్రశ్నలకు జవాబులు ఆలోచించి రాసేలా ఉండాలి. ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా భావాలు అన్వయించి సమస్యలు సాధించేలా ఉండాలి. బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నలు ఉండాలి. అంటే ఒక ప్రశ్నకు అనేక సమాధానాలు, అనేక పద్ధతుల్లో మన సమాధానం సాధించవచ్చు. ఆన్సర్ ఒకటే ఉంటుంది, కానీ దాన్ని రీచ్ అయ్యేటువంటి పద్ధతులు వేరేగా ఉంటాయి. ఒకసారి పరీక్షలో వచ్చిన ప్రశ్నలు మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా పునరావృతం కాకూడదు, మార్చి ఇవ్వచ్చు. అనగా ఇది ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలించేదిగా ఉండాలి. అక్కడ మనం పూర్వకాలం ఎలా ఉండేదంటే 6వ తరగతి ప్రశ్నపత్రం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కూడా ఒక లెక్క కంపల్సరీ. అదేంటంటే క్వార్టర్లీకి, హాఫ్ ఇయర్లీకి, యాన్యువల్కి. ది రిలేషన్ బిట్వీన్ the two given numbers, GCD and LCM of the given two numbers అని ఇచ్చేవాడు. అందులో 4 ఒకటి మిస్ చేసేవాడు, మిగతా 3 ఇచ్చేవాడు. ఒకటిని ఫైండ్ అవుట్ చేయమనేవాడు. 8 మార్కులు వస్తుంది. క్వశ్చన్ లేకుండా పేపర్లో ఉండేది కదన్నమాట. ఆ 4 క్వశ్చన్లు చదివితే 8 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి అలాగా మనకి ఎప్పుడు కూడా ఒకే క్వశ్చన్ రిపిటేషన్ అనేది రాకూడదు. పొరపాటున ఇంటి మార్చారనుకోండి, మా కాదండి అంటారు అనమాట. ఇవన్నీ అలాగా ఇబ్బంది పడతాం. సాధ్యమైనంత వరకు పాఠ్యపుస్తకంలోని అభ్యసనంలో ఇచ్చిన ప్రశ్నలు ఉన్నట్టుగా పరీక్షల్లో ఇవ్వరాదు. ఇలాంటి స్వభావాన్ని వేరే ప్రశ్నలు రూపొందించి ఇవ్వాలి. అంటే డైరెక్ట్గా ఇచ్చేయకుండా కొద్దిగా మార్చి ఇవ్వడం అనమాట. వ్యాసరూప ప్రశ్నలు ఇచ్చే
అంతర్గత ఎంపిక విధానాన్ని ప్రశ్నలు రెండు ఒకే విద్యా ప్రమాణాలకు చెందినవై ఉండాలి. ఇటువంటి వ్యాసరూప ప్రశ్నలు ఇచ్చే అంతర్గతంగా మనం ఇస్తాం కదా, ఇందులో అంటే బ్లూ ప్రింట్ వెయిటేజ్ టేబుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేకపోతే కాంపిటెన్సీ లెవెల్లో ఇవ్వచ్చు. సో కాబట్టి అది ఒకే విద్యా ప్రమాణాల కింద మాత్రమే ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న రకాలు విద్యా ప్రమాణ భారత పట్టికలకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని రూపొందింది. దాన్ని బట్టి పేపర్ అనేది వస్తుంది. వ్యాసరూప ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వ్రాత సమస్యలను ఎక్కువ తార్కికంతో కూడిన 2, 3 లేదా ప్రక్రియలతో కూడిన ఎక్కువ ఆలోచనలు రేకెత్తించే ఇవ్వాలి. నిర్మాణాలు, సమీకరణాలు, సాధనాలు, గ్రాఫ్స్ మొదలైనవి ఇవ్వచ్చు. ఇందులో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాం అన్నమాట సాధారణంగా. లేకపోతే ఈ గ్రాఫ్లు, సమీకరణ సాధనాలు, నిర్మాణాలు అనేది కూడా మనం ఇందులో ఇస్తాం. లఘు ప్రశ్న సమాధానాలు 1 లేదా 2 ప్రక్రియలతో కూడినవి, నేరుగా జవాబిచ్చే ఉండాలి. 4-5 సోపానాల్లో వచ్చేవి చిన్న చిన్న వివరణతో కూడి కూడా ఇవ్వచ్చు. అతి లఘు ప్రశ్నలకు చిన్న చిన్న లెక్కలు, మౌఖిక గణించే లెక్కలు, తర్వాత నిర్వచనాలు, సూత్రాలు, సిలబస్తో కూడిన సింబల్స్తో కూడినవి ఇవ్వచ్చు. బహుళైచ్ఛిక ప్రశ్నగా చాలా తక్కువ సమయం తీసుకుని మౌఖికంగా గణన చేసి ఆలోచించి కూడిన ఇవ్వాలి. వీటిని 4 జవాబులతో ప్రతి జవాబు సరిపోతుందేమో అనే విధంగా ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా ఒక అధ్యాయంలో ఒక వ్యాసరూప ప్రశ్న స్థాయికి ప్రశ్న దొరకనప్పుడు లఘు సమాధానాల్లో ప్రశ్నలు రెండింటిని కలిపి ఒకే వ్యాసరూప ప్రశ్నకి ఇవ్వచ్చు. అదే ఎస్ఐ క్వశ్చన్ అయితే దాన్ని 2 ప్రశ్నలు కలిపి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇవ్వచ్చు. ప్రశ్న పత్రంతో పాటు మూల్యాంకన సూచన కూడా రాసుకోవాలి. క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడే మనం ఇది ఎవాల్యుయేషన్ కూడా, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కూడా రాసేసుకోవాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్ అంటే జాగ్రత్తగా మీరు ప్రశ్న పత్రాల తయారీలో సూచనలు ఈ జాగ్రత్తగా మీకు మీ లైఫ్లో చాలా ఉపయోగపడేటువంటి విషయం ఇది. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఇందులో క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఈ లక్షణాలన్నీ ఉండాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్, ఉత్తమ నికష లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్ఐ క్వశ్చన్ ఎందుకు ఇవ్వాలి, చాయిస్ అనేది కూడా తెలుసుకున్నాం. అలాగే ఏ ప్రశ్న ఏ విధంగా రాయాలనేది సంక్షిప్త సమాచారాన్ని కూడా మనం ఇవ్వాలి. తర్వాత మనకి ఇచ్చేటప్పుడు ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మరి దానికి ఆన్సర్లో సరిగా సమానంగా దగ్గరగా ఉండేటువంటి మాత్రమే ఇవ్వాలన్నమాట. అలాగే ఇస్తే పిల్లవాడు ఈజీగా గెస్ చేయడానికి అవకాశం ఉండదు, ఆలోచించి పెట్టవలసి వస్తుంది. అది మనకి ఇక్కడ మన SAT ఎగ్జామ్ గురించి మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ స్పీచ్ టెస్ట్, గణితంలో వేగ పరీక్షలు ఎందుకోసం అనేది చూసుకున్నట్లయితే గణితంలో సమాధానాలు ఇచ్చే సమయంలో సమాధానాలు ఇచ్చిన సమయంలో పూర్తి చేయడానికి వీలుగా ఉండే పరీక్షల్ని గణితంలో వేగ పరీక్ష అంటారు. గణితంలో సమాధానాలు ఇచ్చిన సమయంలో పూర్తి చేయడానికి వీలుగా ఉండే పరీక్ష అంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉంటే మనం 100 మార్క్స్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా 25 జనరల్ బిట్స్ ఉంటాయి. అందులో అక్కడికి ఇచ్చిన 1 minute పూర్తి చేయగలిగేట్టు అనమాట. గణిత శాస్త్రంలోని వేగ పరీక్షలు దాదాపుగా లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ ఉంటాయి అనమాట. వేగ పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నలు ఎక్కువగానే వాడతారు. వేగ పరీక్షలన్నీ వస్తు నిష్ఠ పరీక్షలే. వేగ పరీక్షలు ఎక్కువగా ఉపయోగించే లక్ష్యాత్మక ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు కానీ సత్యాలు అంటే ట్రూ ఆర్ ఫాల్స్, వర్గీకరణ రూపాలు, క్లాసిఫికేషన్స్ అనమాట. మాస్టర్ లిస్ట్ రూపం ప్రశ్నలు, సంసర్గ రూపం ప్రశ్నలు, సాదృశ్య రూపం ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, ఖాళీలు పూరించే ప్రశ్నలు మొదలగు రకాలే ఉంటాయి అన్నమాట. తర్వాత వేగ పరీక్షకు లక్షణాలు, వేగ పరీక్ష గుణాలు లేదా లక్షణాలు అన్నమాట. వేగ పరీక్షకు ఉత్తమ నికషకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉండాలి. ఇవి ఒకే ముఖ్య భావనను సమాధానంగా ఆశిస్తాయి. దీనికి ఒకటే ఆన్సర్ ఉంటుంది అనమాట. వీటిని సులభంగా మదింపు చేయొచ్చు. మనుషులు కాకుండా కంప్యూటర్ కూడా ఎవాల్యుయేట్ చేసేస్తుంది. వీటిని
స్కోరింగ్లో ఒక పరీక్షకుడు మరో పరీక్షకుడికి తేడా రాదు. అంటే నువ్వు కరెక్షన్ చేసినా నేను కరెక్షన్ చేసినా ఏమీ తెలియనటువంటి విద్యార్థి చేత పరీక్ష ఆన్సర్కి కరెక్షన్ చేసిన ఒకే రకమైన మార్కులు వస్తాయన్నమాట. ఇది అత్యధిక విశ్వసనీయమైంది. అంటే దీంట్లో రిలయబిలిటీ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా అవగాహన, వినియోగం, విశ్లేషణ నైపుణ్యం వంటి ఉన్నత స్థాయి సామర్థ్యాలను పరీక్షించవచ్చు. ఇందులో అదృష్టకరము, చాయిస్కి అవకాశం కానీ, ఊహించడం కానీ, ప్రశ్నలకు సమాధానం బట్టి అవకాశం తగ్గుతుంది. పోటీ పరీక్షల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలగు ఉద్యోగాల్లో ఈ వేగ పరీక్షను వాడతారు. ఈ వేగ పరీక్షను రూపొందించడానికి కొన్ని సూచనలు ఇచ్చేటప్పుడు మనకి ఆ సూచనల గురించి మనం మాట్లాడుకుంటాం. సమాధానం వివరంగా తెలిపే ప్రశ్నలను ఇవ్వరాదు. సమాధానం వివరంగా తెలిపేదంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉన్నది ఇవ్వకూడదు అనమాట. అది ఎందుకంటే మన టైం అనేది తక్కువ ఇస్తాం ఇక్కడ. సో కాబట్టి 1 వర్డ్ ఆన్సర్, మ్యాక్సిమం 1 సెంటెన్స్ ఆన్సర్ తోటి ఉన్నాయే ఇవ్వాలి. ప్రజ్ఞ ద్వారా మాత్రమే సమాధానాలు ఇవ్వగలిగిన ప్రశ్నలు మాత్రమే ఇవ్వరాదు. ప్రజ్ఞ ద్వారా అంటే గుర్తుపెట్టుకుంటాం, 4 5 ఎంత అంటే 20, అలాగే యాక్చువల్ చెయ్యాలి, అది చేసి చెప్పాలి. కానీ అందులో గుర్తుపెట్టుకుంటూ చేసేటువంటి అలాంటి ప్రతి ప్రశ్న విద్యా సామర్థ్యాల్లో ఏదైనా లక్ష్యాన్ని స్పష్టీకరణ ఆధారంగా చేసుకుని నిర్మించిన ద్రవ్యరాశి. తర్వాత ప్రతి ప్రశ్న విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పరీక్షించేదిగా ఉండాలి. ప్రతి ప్రశ్న ఖచ్చితమైన సమయంలో సమాధానం చేసే విధంగా ఉండాలి. ప్రతి ప్రశ్న విద్యార్థులు వైయక్తిక భేదాన్ని విశ్లేషించేవంటే, వైయక్తిక భేదాలు అంటే టెస్ట్ పెట్టారనుకోండి, అందులో ఫస్ట్ ఉంటాడో లాస్ట్ ఉంటాడో అందరూ కూడా ఆన్సర్ చేసే, అంటే వెయిటేజ్ టు డిఫికల్టీ లెవెల్ అనేది ఉండాలన్నమాట. తర్వాత సమాధానాలు యాదృచ్ఛిక నమూనాలోనే ఉండాలి, అంటే దగ్గరగానే ఉండాలి. సందిగ్ధ ప్రశ్నలు చేర్చాల్సింది, డౌట్ ఉన్నటువంటివి ఉంచకూడదు. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ప్రశ్న మూలం స్పష్టంగా ఉండే విధంగా రూపొందించాలి. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో సమాధానాలు సంభవనీయంగా ఉండేటట్లు చూడాలి. వేగ పరీక్షలకు ప్రామాణికం చేయాలి. ఇది వేగ పరీక్షలు. ఇది అంకగణితంలో వేగ పరీక్ష ఇచ్చాడు, అలాగే బీజగణితంలో ఇచ్చాడు, అలాగే రేఖాగణితంలో ఇచ్చాడు. మరి మోడలో ఇది గణితంలోని వేగ పరీక్షలుగా ఉండేటువంటి ఇది. ఈ వేగ పరీక్షలని సాధారణంగా మనం నిర్వహించేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిర్వహిస్తాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఆవశ్యకత ఏంటంటే విద్యార్థులను ఫిల్టర్ చేయటం అన్నమాట. విద్యార్థులకి ఫిల్టర్ చేయటం ఎందుకంటే ఇప్పుడు మనకి 10th క్లాస్ ఉందనుకోండి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయాలి. 10th క్లాస్ మీదే జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఎంట్రన్స్ ఎందుకంటే ఆడు పెర్ఫార్మెన్స్ని, అందులో వచ్చినటువంటి మార్కుల్ని మనం సస్పెక్ట్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి అందుకని సెపరేట్గా మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ మనం మాల్ ప్రాక్టీస్కి వీటికి సోర్స్ అనేది బాగా 100% తక్కువగా. అలాగే సేమ్ మనకైనా డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు బీఈడీ పరీక్ష ఎంట్రన్స్ రాశారు, ఇక్కడ కూడా అంతే. డిగ్రీ పరీక్షలో చూసి రాసేటువంటి అవకాశం కలుగుతుంది, కానీ ఇక్కడ చూసి రాసేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ వచ్చిన దాంట్లో విశ్వసనీయత ఉంటుంది, నమ్మకం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ కానీ డిగ్రీ మార్కుల్లో మీకు రకరకాలైనటువంటి కండిషన్స్, అంటే మీరు సిన్సియర్గా రాసిన దిద్దేటువంటి ఉపాధ్యాయుల్లో తేడాలతోటి మీకు మార్కులు పెరగచ్చు, తగ్గొచ్చు, రకరకాల కండిషన్స్ అన్నమాట. ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఆ విధమైనటువంటి సమస్యలు ఉండవు అన్నమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిఫికల్టీ లెవెల్, వైయక్తిక భేదాలు అనుసరించి డిఫికల్టీ స్థాయిని అనుసరించి మనం ప్రశ్న పత్రం తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు బేసిక్స్ దగ్గర నుంచి, ప్రాథమిక స్థాయిలోంచి ప్రశ్నల్ని చివరి స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నల వరకు జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా టెక్నికల్ యాక్సెప్ట్ అనమాట, ఆస్పెక్ట్గా ఉంటున్నది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఈ పరీక్షల అంకగణితంలో వేగ పరీక్ష 2 సంఖ్యల మొత్తం 12, వాటి లబ్ధం 35 అయితే ఆ విలోమాల మొత్తం ఎంత అన్నట్టు చూడండి. 2 సంఖ్యల మొత్తం 12 అవ్వాలంట, అంటే 5, 7, 12, వాటి లబ్ధం 30 సరిపోయింది. ఆ సంఖ్యల విలోమాల మొత్తం ఎంత అంటే చూసారు, ఇచ్చాడు 12/35
1/35, 35/8, 7/32. తర్వాత n ఏదైనా ఒక సహజ సంఖ్య 6m² 6n² + 3nకు భాజకమేంటి? ఇలాగా మనకి పదాలు ఇక్కడ కూడా 3, 6, 12, 24 డాష్ తర్వాత గోల్డెన్ శ్రేణిలో పదాలు 2², 4², 6², 8², 10 అలాగే 20² వస్తే ఎంత అవుతుంది? HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ అనండి. ఈ 2 నెంబర్లకి HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ HCF, LCM అందులో ఒక సంఖ్య ఇది అయితే రెండో సంఖ్య ఎంత అన్నాడు అది చెప్పారు కదా. ఈ ప్రశ్న 8 మార్కులకి ఇస్తారనమాట 6వ తరగతి స్థాయిలో. మనకి ఇక్కడ కాంపిటేటివ్లో 1 మార్క్ ఇచ్చారంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు LCM ఇంటూ GCD. ఈ రెండింటిని గుణించుకుంటే ఇది ఉంటుంది X అనుకుంటాం. దీని అవతల పక్క దీంతో భాగించాలనుకోండి సరిపోతుంది అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ చిన్న చిన్నవన్నీ కూడా ఇచ్చాడు. వీటిని జాగ్రత్తగా ఆన్సర్ చేస్తాను. అలాగే బీజగణితంలో గురించి, ఈ బీజగణితంలో మనకి వర్గమూలాలు, వర్గము, ఘనము, ఘనమూలము వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ 4th రూట్ కట్టుకున్నాడు ఇందులో. అది ఇటుకుండగా A⁴n/A⁴n సూత్రాలు ఉన్నాయి కదా, సూత్రాలు ఇవన్నీ కూడా. అలాగే ఒక దగ్గర ఒక 20 బిట్లు ఇచ్చాడు. తర్వాత రేఖాగణితంలో వృత్తాల గురించి ఇచ్చాడు. అమ్మిన వేళ, కొన్న వేళ అన్నాడు. దీర్ఘ చతురస్రం వారు ఒకటి అంటే రేఖాగణితంలోనే వేగపట్లని కనుక అవుట్ ఆఫ్ ఇచ్చాడు ఇందులో. సో కాబట్టి అలాగే వెళ్ళకూడదు, ఓన్లీ రేఖాగణితానికి సంబంధించి మాత్రమే అడగాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ గణితంలో వేగ పరీక్ష అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మనకు ఉన్నటువంటి మొత్తం మనకి 3rd సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్. ఈ రోజు మనకు ఆల్మోస్ట్ నాకు తెలిసి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది అఫీషియల్గా. మనకి ఒకవేళ మీరు చెక్ చేసుకోండి, ఏదైనా విషయాల్ని మనం చెప్పుకోలేనట్లయితే తిరిగి మనం చెప్పుకుందాం. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి తర్వాత క్లాసెస్లో ఏం చెప్తాం ఏంటి అనేది చూసుకున్నట్లయితే రేపు కూడా మనం ఈ క్వశ్చన్ పేపర్స్ని మనం ఒక 1 or 2 క్వశ్చన్ పేపర్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది రేపు. అవి చెప్పుకున్నావా లేదా, ఒకవేళ చెప్పుకోలేని ఏమైనా ఇస్తే మనం ఎలా రాయాలి అనే దాని మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అది మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుందాం. ఇందులో అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మనం వెయిటేజ్ టేబుల్స్, బ్లూ ప్రింట్, క్వశ్చన్ పేపర్ తయారు చేయటం, స్కోరింగ్ కీ తయారు చేయటం, అనాలిసిస్ చేయటం, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు చేయగలిగి ఉండాలి. ఎగ్జామ్లో వచ్చినా ఎగ్జామ్లో రాకపోయినా 3rd సెమిస్టర్ అయ్యేటప్పటికి మీరు ఇందులో బాగా విషయ నిష్ణాతత కలిగి ఉండాలన్నమాట. అది మనకి రేపు పొద్దుట లైఫ్లో ఈవేళ క్వశ్చన్ అడగకపోవచ్చు, లేకపోతే వేరే క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఆన్సర్ వేరేదే రాసేసి అమ్మయ్య మనకు గొడవ లేదనుకోవచ్చు. కానీ రియల్ లైఫ్లో ఫేస్ చేసేటువంటి ఇది అనమాట. సో కాబట్టి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మనం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు 2వ గంట కూడా తెలియకూడదు అనమాట. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళ ఏమన్నా లీక్ అయితే మీ కెరియర్ మీదే అది ఇబ్బంది కలుగుతుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, కోర్టుల చుట్టూ తిరగటం, సస్పెండ్ అవటం, ఒక్కోసారి డిస్మిస్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ విషయంలో. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం ఈ సెమిస్టర్లో యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. 5 యాక్టివిటీల గురించి కూడా మనం చెప్తున్నాం. 5 యాక్టివిటీల్లోని చాలా యాక్టివిటీస్ మన క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లోనే ఉంది. ఫార్మేటివ్ టెస్ట్ ఒకటి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్మేటివ్ టెస్ట్ ఒకటి, తర్వాత
డయాగ్నోస్టిక్ టెస్ట్ ఒకటి. ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ 3 సబ్జెక్ట్స్లో కూడా కండక్ట్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. తర్వాత దాంతో పాటుగా మనం క్విజ్ కాంపిటీషన్ మరి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇలాంటివి కూడా కండక్ట్ చేయాలి. తర్వాత మనకి ఈ యాక్టివిటీస్లో భాగంగా మనం చేసిన తర్వాత మనకి ఒకటేమో క్విజ్ కాంపిటీషను, 2 క్వశ్చన్ పేపర్ సెట్టింగు, మూడోది వచ్చేటప్పటికి ఒకటి క్వశ్చన్ మనకి క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. తర్వాత ఫార్మేటు, సబ్మేటు, తర్వాత ఈ క్వశ్చన్ పేపర్లో మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, అదొకటి. ఇంకా 2 ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కలిపి ఒక 5 యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇందులో ఇంటర్న్షిప్లో మనకి ఏంటంటే క్విజ్ కాంపిటీషన్ ఒకటి, కేస్ స్టడీ గిఫ్టెడ్ చైల్డ్, స్లో లెర్నర్, అది కూడా చాలా ఇంపార్టెంట్. గిఫ్టెడ్ చైల్డ్, స్లో లెర్నర్స్ గురించి కూడా మనం జాగ్రత్త. గిఫ్టెడ్ చైల్డ్ అని ఎవరిని అంటారు, స్లో లెర్నర్స్ అని ఎవరిని అంటారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలాగా, వాళ్ళని ఓవర్కమ్ చేయడం ఎలాగా, ఇలాంటివి అన్నమాట. అది రాస్తాం. తర్వాత పజిల్స్, గేమ్స్, రిడిల్స్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ వీటన్నిటి గురించి కూడా రాయాల్సి ఉంటుంది మనకి. సో కాబట్టి మనం దాన్ని కూడా మనం చూసుకోవాలి. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ 2 డిఫరెంట్ టెస్ట్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్, ప్రిపరేషన్ ఆఫ్ వెయిటేజ్ టేబుల్స్ అండ్ బ్లూ ప్రింట్ ఆల్సో. ఇక్కడ వెయిటేజ్ సమ్మేటివ్ చేయాలి, ఫార్మేటివ్ కూడా 2 చేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ బోత్ ఇన్ ఆల్జిబ్రా, తర్వాత జియోమెట్రీ అండ్ అర్థమెటిక్. వీటిని మనం ఈ యాక్టివిటీస్లో మనం రాయాల్సి ఉంటుంది అనమాట. 5 యాక్టివిటీలు ఉంటాయి. వీటితో పాటుగా మనం అబ్జర్వేషన్ రికార్డ్ రాయాలి. అంటే ఒక టీచర్ పాఠం చెప్పినప్పుడు ఆ టీచర్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ రికార్డ్ రాయాలి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం జరిగింది. అబ్జర్వేషన్ రికార్డ్లో 5 ప్రాసెస్ ఉంటాయి. మీరు పాఠం చెప్పడానికి వెళ్తారు కాబట్టి అక్కడ మీ సీనియర్ టీచర్ ఎవరైతే మీ సబ్జెక్టుకి సంబంధించిన మీ టీచర్ చెప్పినప్పుడు 5 డిఫరెంట్ లెసన్స్ చెప్పినప్పుడు మీరు అక్కడ నమోదు చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక రికార్డు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అసలు రికార్డ్ వస్తుంది అన్నమాట, లెసన్ ప్లాన్ రికార్డ్. ఈ లెసన్ ప్లాన్ రికార్డ్ అనేది మనం జాగ్రత్తగా రాయాలి. లెసన్ ప్లాన్ రికార్డులో మొత్తం 20 లెసన్స్ రాయాలి. ఆ 20 లెసన్స్లో ఫస్ట్ 5 లెసన్స్ అండర్ యువర్ టీచర్, అంటే మేము అనమాట. మా కింద 5 లెసన్స్ మీరు చెప్పినట్టు చూపించినట్టు మాకు రాయాలి. మిగతా 15 లెసన్స్ స్కూల్ టీచర్ దగ్గర మీరు చెప్పాల్సి ఉంటుంది. అక్కడే ఆ స్కూల్ టీచర్ తోటి మిగతా 15 లెసన్స్కి సంతకం పెట్టించాలి. అలాగే అది అయిపోయిన తర్వాత హెచ్ఎం తోటి సంతకం పెట్టించి ఆ రికార్డ్ని క్లాస్ టీచర్ సంతకం, హెచ్ఎం సంతకం, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఫుల్ చేసి అన్ని రికార్డులు సబ్మిట్ చేయాలి. అలాగే ఒక్కొక్క లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మినిమం బేసిక్స్ అన్ని పాటించుకుంటూ రాయాల్సి ఉంటుంది. చాలామంది చాలా దారుణంగా రాసుకొస్తారు రికార్డు. అలాంటి సందర్భంలో మీకు అది 100 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీకు స్కోరింగ్ చాలా ఎక్కువ పోతూ ఉంటున్నాము, తక్కువ మార్కులు వస్తుంటాయి. సరిగా రాయకపోతే 50 మార్కుల నుంచి 60 మార్కుల మధ్యలో వేసారనుకోండి, 50% ఆఫ్ మార్క్స్ పోతాయి అన్నమాట. బాగా రాస్తే ఆటోమేటిక్గా మీకు దగ్గరగా 80-90 దాకా మనం స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లెసన్ ప్లాన్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏం చేస్తారంటే ప్రతి పేజీకి హెడ్డింగ్స్ పెడతాం మనం. సీరియల్ నెంబర్, స్టెప్స్, టీచర్ యాక్టివిటీ, పీపుల్ యాక్టివిటీ, బ్లాక్ బోర్డ్ వర్క్, అలాగే ఎవాల్యుయేషన్ అనేది పెడతాం. దీనికి హెడ్డింగ్స్ కూడా పెట్టారనమాట. చక్కగా రకరకాల కలర్ పెన్స్ ఉపయోగించి తీసేస్తారు. అవన్నీ ప్రింట్లు వెనకాల పేజీలకు వచ్చేస్తాయి. సో కాబట్టి అలా కాకుండా ఓన్లీ నీట్గా పెన్సిల్తోనే బాటిల్ కొడతాం. ఇవన్నీ మినిమం చేసుకుంటే మనకి నీట్గా రికార్డ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా 20 లెసన్ ప్లాన్లు రాసి పిల్లలకి పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత మీరు స్కూల్ నుంచి ఇంటర్న్షిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాకు ఆ రికార్డ్ సబ్మిట్ చేయాల్సినటువంటి విషయం.